దీనికి యోగా, మెడిటేషన్ ఒక వరం లాంటివి. అయితే చాలామంది అనుకుంటారు ప్రెగ్నెన్సీలో మేము ఆల్రెడీ అలసిపోయే ఉన్నాము, ఇంకా మళ్ళీ ఇవన్నీ చేయడానికి మాకు ఓపిక లేదు అనుకుంటాం. కానీ ఎగ్జాక్ట్గా ఆ ప్రాబ్లంకి సొల్యూషనే యోగా అండ్ మెడిటేషన్. ప్రెగ్నెన్సీ ఎంత బ్యూటిఫుల్ పీరియడో దీంట్లో అప్స్ అండ్ డౌన్స్ నిరంతరం వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ట్రైమిస్టర్లో కొంతమందికి బాగుంటాయి, కొంతమందికి సెకండ్ ట్రైమిస్టర్, కొంతమందికి థర్డ్ ట్రైమిస్టర్లో. సో ఈ 9 monthsలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ మనం చూస్తూ ఉంటాం. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా కూడా ఇది అప్స్ అండ్ డౌన్స్ ఉండేటువంటి పీరియడ్. యోగా అండ్ మెడిటేషన్లో మనం నేర్చుకునేటువంటి ప్రాక్టీసెస్ ఈ అప్స్ అండ్ డౌన్స్ని వీలైనంత వరకు స్టెబిలైజ్ చేస్తాయి. ప్లస్ ఒక మంచి డాక్టర్, ఒక మంచి డైటీషియన్ తప్పకుండా మీకు తోడుండడం చాలా చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు మనం నేర్చుకునే యోగా ప్రాక్టీసెస్ అనేటువంటివి ఫస్ట్ ట్రైమిస్టర్కి, సెకండ్ ట్రైమిస్టర్కి, థర్డ్ ట్రైమిస్టర్కి 3 ట్రైమిస్టర్స్లోనే ఏమి చేసుకోవచ్చు అని మనం చూద్దాం. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు ఈ వీడియోలో ఏవి మీరు ప్రాక్టీస్ చేసే ముందున తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించండి. మీకు పర్టికులర్గా ఉన్న మీ స్పెసిఫిక్ హెల్త్ ఇష్యూస్ బట్టి వాళ్ళు మీకు చెప్పినటువంటి సజెషన్స్ ప్రకారం తర్వాత మీరు యోగాసనాలు వేయడం మీరు ప్రారంభించండి. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఒక రకమైనటువంటి యాంగ్షియస్నెస్ ఉంటుంది, కొత్త ఉత్సాహం ఉంటుంది. ఎస్పెషలీ ఫస్ట్ టైం మదర్స్కి అయితే అది కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు అందరికీ హ్యాపీ న్యూస్ ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే జనరల్గా ఫస్ట్ ట్రైమిస్టర్ అయితేనే అందరికీ షేర్ చేస్తారు కదా. సో ఆ టైంలో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, రెగ్యులర్గా డాక్టర్ దగ్గర ఫాలో అప్ చేయడం, వాళ్ళు ఎప్పుడు స్కాన్స్కి రమ్మంటే అప్పుడు స్కాన్స్కి వెళ్ళాలి. బట్ ఈ టైంలో ఏ విధమైనటువంటి యోగా మెడిటేషన్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, త్రూ అవుట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆ 9 months కూడా 4 things టు రిమెంబర్. ముఖ్యంగా 4 భాగాలపై కాన్సన్ట్రేషన్ ఉండాలి. దీన్నే SPSB అని అంటారు. ఫస్ట్ S ఈజ్ ఫర్ స్పైన్, అంటే మన వెన్నెముక మంచి హెల్తీగా ఉండాలి. సెకండ్ థింగ్ ఈజ్ ద pelvis area, which is the birthing region. Third, stomach అంటే abdomen. Fourth, back అంటే లోవర్ బ్యాక్, ఈ కింది భాగం అనేటువంటిది మంచి హెల్తీగా ఉండాలి. సో SPSB, స్పైన్, పెల్విస్, స్టమక్ అండ్ బ్యాక్. ఈ 4 ఎంత హెల్తీగా ఉన్నట్లయితే త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీలో కూడా మీరు ఎక్కువగా ఆటుపోట్లు అనేటువంటివి ఉండవు. అట్ ద సేమ్ టైం నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మరి ద లాస్ట్ మినిట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, బట్ ద ఛాన్సెస్ విల్ బి హై. సో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి ఫస్ట్ ట్రైమిస్టర్లో విల్ బి వెరీ కేర్ఫుల్. సో మనం సింపుల్గా సూక్ష్మ వ్యాయామాస్ అండ్ చేసేటువంటి ఆసనాలు ఆర్ ఆల్సో వెరీ కామింగ్ అండ్ రిలాక్సింగ్. ఎందుకంటే ఈ టైంలో మనకి నాజియా ఉంటుంది, తల తిరగడం ఉంటుంది, అండ్ కొంతమందికి మూడ్ స్వింగ్స్ అనేటువంటివి ఉంటాయి. సో వీటిని అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి వీ లెర్న్ సమ్ నైస్ కామింగ్ అండ్ సూదింగ్ ఆసనాస్ ఆల్సో. లెట్స్ బిగిన్. ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ సూక్ష్మ వ్యాయామాస్. మనం ఫస్ట్ మెడకి ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేద్దాం. ఇవి మీరు నేల మీద కూర్చొని చేయండి. మీరు కూర్చోగలిగితే మీ డాక్టర్ కూర్చోవచ్చు అంటే కూర్చోండి, లేదు అంటే హాయిగా కుర్చీలో కూర్చొని సోఫా మీద కూడా కంఫర్టబుల్గా కూర్చొని చేసుకోండి. బట్ వీలైనంత వరకు నడుము స్ట్రైట్గా పెట్టండి, నడుము ఇలా ఉంచేయద్దు. చెప్పాం కదా, స్పైన్ ఆల్సో షుడ్ బి హెల్దీ. లెట్స్ బిగిన్. 3 times రైట్ సైడ్, 3 times లెఫ్ట్ సైడ్. లెట్స్ స్టార్ట్. లుక్ రైట్, సెంటర్, look left, center. 2 more times. Look right, center, look left, center, look right, center, look left, center. Very good. Now up down, look up, look down, up, down, up, down, and look straight. Next bending cheddam. Right bend, center,
left bend, center, right bend, center, left bend, center. Very good. One last round. Right bend, center, left bend, center. Very good. Next మనం హ్యాండ్స్కి ఎల్బోస్కి ఫింగర్స్కి ఎక్సర్సైజ్ చేద్దాము. దీనికోసం చేతుల్ని ఇలా ముందుకు చాపండి. క్లోజ్ యువర్ ఫింగర్స్ టైట్, ఓపెన్ దెమ్ బిగ్, క్లోజ్ టైట్, ఓపెన్ బిగ్, క్లోజ్ టైట్ అండ్ ఓపెన్ బిగ్. నెక్స్ట్ రిస్ట్కి ఎక్సర్సైజెస్ చేద్దాము. ఇలాగా చేతిని ఇలా పెట్టండి. రిస్ట్ ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్. నెక్స్ట్ రొటేషన్. ఇవి చేసేటప్పుడంతా హ్యావ్ అ నైస్ ప్లెజెంట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఎంజాయ్ చేస్తూ చేయండి. నెక్స్ట్ లెఫ్ట్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. Next rotation. Then reverse the rotation. Very good. Next మనం ఎల్బో ఎక్సర్సైజెస్ చేద్దాం. దానికోసం ఎల్బోస్ ఇలాగా బెండ్ చేసి చేతి మునివేళ్ళని షోల్డర్స్ మీద పెట్టండి. వెరీ గుడ్. నౌ ఎల్బోస్ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. దెన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. మీకు ఎంతవరకు చేయి ముందుకు వస్తే అంతవరకు చేయండి, పర్వాలేదు. బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. వెరీ గుడ్. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. ఒకవేళ మీకు చేతులు ఏమైనా కొంచెం నొప్పిగా అనిపిస్తున్నట్లయితే యూ కెన్ గివ్ అ సెల్ఫ్ మసాజ్ లైక్ దిస్ చేతులకి. అండ్ ప్రెగ్నెన్సీలో వీలైనంత వరకు గ్రూప్ క్లాసెస్ అలాంటివి జాయిన్ అవ్వద్దు. ట్రై టు హైర్ అ పర్సనల్ ట్రైనర్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది హెల్త్. సో గ్రూప్ క్లాస్లో ఏం చేస్తారు, అందరికీ కలిపి ఒకటే చెప్తారు, విచ్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో అట్లీస్ట్ ఈ 9 months కన్నా సరే హైర్ అ పర్సనల్ ట్రైనర్. అండ్ మీ ఇంటికి వచ్చి చెప్పగలిగినట్లయితే మీకు ఇంకా కూడా మంచిది. సో గ్రూప్ క్లాసెస్లో మాత్రం వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. వెరీ గుడ్. లెట్ us కంటిన్యూ. నెక్స్ట్ హ్యాండ్ ఎక్సర్సైజెస్కి హ్యాండ్స్ ఇలా పెట్టండి. ఇప్పుడు పుల్లి ఇలాగా స్లోగా. ఆల్వేస్ బీ వెరీ జెంటిల్. రిగరస్ మూవ్మెంట్స్ చేయొద్దు. ఏది చేసినా స్లోగా జెంటిల్గా చేయండి. వెరీ గుడ్. ఫార్వర్డ్ కిక్స్. మామూలుగా మనం వార్మప్స్ చెప్పినప్పుడు ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా చెప్తాము, బట్ యూ కెన్ డూ ఇట్ స్లోలీ. మీరు ఇవి ఎంత స్లోగా చేస్తూ ఉంటే మీరు అంత రిలాక్స్ అవుతూ ఉంటారు. వెరీ గుడ్. రిలాక్స్ ద హ్యాండ్స్. నెక్స్ట్ నీ ఎక్సర్సైజెస్ చేద్దాం మోకాళ్ళకి. దీనికోసం ఇలా స్ట్రైట్గా నిల్చుని మోకాళ్ళ దగ్గర లైట్గా బెండ్ అయ్యి 2 చేతులతో మోకాళ్ళను పట్టుకుని జస్ట్ రొటేట్ ద నీస్. మళ్ళీ రివర్స్ రొటేషన్. స్టాండ్ స్ట్రైట్. నెక్స్ట్ యాంకిల్ ఎక్సర్సైజెస్. ఇవిలాగా చేతులు హిప్స్ మీద పెట్టుకుని చేయొచ్చు. ఒకవేళ మీకు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అంటే ఒక చేత్తో ఏదైనా వాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఒక చైర్, బెంచ్ సపోర్ట్ ఏదో ఒకటి కూడా తీసుకొని చేయొచ్చు. ఫస్ట్ రైట్ లెగ్ అప్, యాంకిల్ అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. నెక్స్ట్ రొటేషన్. తర్వాత రివర్స్ రొటేషన్. రైట్ లెగ్ డౌన్, లెఫ్ట్ లెగ్ అప్, అప్, డౌన్, అప్, డౌన్. నెక్స్ట్ రొటేట్. మళ్ళీ రివర్స్ రొటేషన్. లెఫ్ట్ లెగ్ బ్యాక్, హ్యాండ్స్ డౌన్. దీన్ని మొత్తం మైక్రో ఎక్సర్సైజెస్ ఆర్ సూక్ష్మ వ్యాయామం అని అంటారు. ఇది మంచి ప్లెజెంట్ మ్యూజిక్ వింటూ చేసినట్లయితే మంచి మూడ్ ఎన్హాన్సర్గా కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు వచ్చేటువంటి ఫెటీగ్, అలసట అనేటువంటివి కూడా కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే మొత్తం బాడీ అంతా కూడా ఎనర్జైజ్ అవుతుంది అనమాట. అండ్ ప్రెగ్నెన్సీలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కొండ గుర్తులు ఏంటంటే బాగా ఫార్వర్డ్ బెండ్ అయ్యేవి, పొట్టని బాగా ప్రెస్ చేసేటువంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. సెకండ్ థింగ్, బ్రెత్ని హోల్డ్ చేసే ఏ ప్రాణాయామము చేయొద్దు. ఓకే, నార్మల్ బ్రీదింగ్లోనే చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్కి వెళ్దాం. లెట్స్ బిగిన్. స్టాండింగ్లో మీరు ఏం ఆసనాలు వేసుకోవచ్చు? స్టాండింగ్లో మనం వేసుకోగలిగే 2 ఆసనాలు తాడాసన్ అండ్ వృక్షాసన్. లెట్ us see. తాడాసన్ కోసం
టేక్ 1 feet గ్యాప్ బిట్వీన్ బోత్ ద లెగ్స్. చేతులు రెండు సైడ్కి పెట్టండి. మోకాళ్ళు స్ట్రైట్గా నిల్చోండి. దీన్నే పామ్ ట్రీ అని అంటారనమాట. దీని పేరు తాడాసన్. ఎదురుగుండా యూ కెన్ లుక్ ఎట్ సంథింగ్ ప్లెజెంట్. దేవుడు ఫోటో కానీ ఏదైనా పెట్టుకుని దాన్ని చూస్తూ ఉండొచ్చు. ఆర్ యూ కెన్ జస్ట్ ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద నేవల్ పాయింట్. బొడ్డు పేత కూడా అటెన్షన్ పెట్టచ్చు. జస్ట్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ నార్మల్లీ. మెయింటైన్ చేయండి ఒక 10 counts అలాగా. తాడాసన్ అనేటువంటిది చాలా చాలా రిలాక్సింగ్ పోజ్ అనమాట. బాడీలో ఎక్కడా కూడా బెండ్స్ ఉండద్దు. నార్మల్గా ఫ్రీగా బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ చేయండి. బ్రెత్ని ఆపాల్సిన అవసరం అస్సలు లేదు. ఫేస్ని మంచి రిలాక్సింగ్గా, స్మైలింగ్గా పెట్టండి. వెరీ గుడ్. రిలాక్స్. కాళ్ళు రెండు దగ్గరికి. నెక్స్ట్ మనం చేయబోతున్నటువంటిది వృక్షాసన్ ఆర్ ట్రీ పోజ్. ఈ వృక్షాసన్ ఆర్ ట్రీ పోజ్ కొంచెం ప్రాక్టీస్తో వస్తుంది, ఎందుకంటే ఇది మనం సింగిల్ లెగ్ మీద నిల్చుంటాం కాబట్టి. ద బెస్ట్ టెక్నిక్ వృక్షాసన్ మాస్టర్ చేయాలంటే ఉన్న టెక్నిక్ ఏంటి అంటే, ముందు ఆసన వేయడానికి అటెంప్ట్ చేసే కన్నా ముందు ఫిక్స్ యువర్ ఫోకస్ ఆన్ సంథింగ్. మీ అటెన్షన్ని ఏదో ఒక దాని మీద అలా ఫోకస్ చేసి ఉంచండి. ఇంకా అక్కడ ఒక పాయింట్, సుప్రీం సోల్ తాలూకు లైట్ ఏదైనా పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇఫ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్, అట్లీస్ట్ మీరు మీ అటెన్షన్ ఎంత ఫోకస్డ్గా ఉంటే అంత ఎక్కువసేపు మీరు వృక్షాసనంలో ఉండొచ్చు. ఒక్కసారి కొంచెం కళ్ళిట్టి తిప్పినా లేదా మెడెట్టి తిప్పినా కూడా అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతారు. సో వృక్షాసన అటెంప్ట్ చేసే ముందు ఫైండ్ అ ఫోకస్ పాయింట్. అండ్ వీలైనంత వరకు ఫోకస్ పాయింట్ స్ట్రైట్గా ఉన్నదే చూడండి. ఇటో చూడడం వల్ల ఇంకా బ్యాలెన్స్ రాదు. స్ట్రైట్గా ఉన్న ఫోకస్ పాయింట్ని చూడండి. ముందు ఒక ఫోకస్ పాయింట్ పెట్టుకున్న తర్వాత స్లోలీ రైజ్ ద రైట్ లెగ్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ ద లెఫ్ట్ థై. లెట్స్ బిగిన్. 1 2 3 4 5 6 7 8 9 10. చేతులు దించండి, కాలు దించేయండి. యాక్చువల్గా మీరు ఎంతవరకు పెరీనియంకి దగ్గర తీసుకెళ్తే అంత మంచిది. బట్ అక్కడ వరకు రాకపోతే జస్ట్ ఇక్కడ వరకు కూడా పెట్టచ్చు. ఇదే సేమ్ మనం లెఫ్ట్ సైడ్తో కూడా చేద్దాం. రెండు చేతులు లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10. చేతులు కిందకి, కాళ్ళు కిందకి. ఇప్పటి వరకు మనం చేస్తున్నవన్నీ కూడా స్పైన్, పెల్విస్, స్టమక్, బ్యాక్ ఈ 4 భాగాలకి కూడా పనికొచ్చేటువంటివి. నెక్స్ట్ మనం కూర్చుని చేసే ఆసనాలు నేర్చుకుందాం. కూర్చుని చేసుకునే ఆసనాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ దండాసన్, తర్వాత సుఖాసన్. ఈ రెండు కూడా పెల్విస్కి చాలా హెల్ప్ఫుల్ ఆసనాలు. సో దండాసన్ చేయడానికి కాళ్ళు రెండు ముందుకు చాపేసి నిటారుగా కూర్చుందాం. లెట్స్ బిగిన్. రెండు కాళ్ళని ఇలాగ ముందుకు చాపి చేతుల్ని హిప్స్ పక్కన పెట్టి ఇలాగ స్ట్రైట్గా కూర్చోండి. ఈ ఆసన ఎస్పెషలీ బ్యాక్కి, స్పైన్కి, స్టమక్కి కూడా చాలా మంచిది. అండ్ ఈ ఆసన వల్ల కొంచెం వికారం, వాంతి, నాసియా ఈ ఫీలింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా తగ్గుతాయి. దీనికి ఇంకొక స్లైట్ వేరియేషను. రెండు కాళ్ళు ఇలా చాపేసి చేతుల్ని రెండు వెనకాతల పెట్టి తలనెత్తి నార్మల్గా బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ చేస్తూ కూడా రిలాక్స్ అవ్వచ్చు. కాళ్ళు మీరు ఎంత వైడ్గా చాపగలిగితే అంత వైడ్గా చాపినా పర్వాలేదు, కానీ మినిమం 2 feet గ్యాప్ సరిపోతుంది. జస్ట్ రిలాక్స్. మళ్ళీ రెండు కాళ్ళు దగ్గరికి తీసుకొచ్చేయండి. పుట్ ద హ్యాండ్స్ నెక్స్ట్ టు ద హిప్స్. సిట్ స్ట్రైట్ అండ్ లుక్ ఫ్రంట్. వెరీ గుడ్. ఈ దండాసన అనేటువంటిది మీరు నేలపైనే అక్కర్లేదు. మీకు నేలపై కూర్చోవద్దు, లేదంటే నేలపై కూర్చుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే చక్కగా హాయిగా మంచం మీద కానీ ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద కూర్చుని కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సుఖాసన్. సుఖాసన్ అంటే సింపుల్గా ఇలా మటం వేసుకుని కూర్చోవడం. కానీ దీనికి ఇంకొక స్లైట్ వేరియేషన్ ఏంటంటే వీలైనంత ఎక్కువగా కాళ్ళని స్ప్రెడ్ చేసుకుని కూర్చోండి. అండ్ హ్యాండ్స్ జ్ఞానముద్రలో పెట్టి కళ్ళు మూసుకుని మీ బ్రెత్ మీద అవేర్నెస్ మెయింటైన్ చేయండి.
మెయింటైన్ అవేర్నెస్ ఆన్ ద బ్రెత్. ఇలా మీరు ఎంతసేపు ఉండాలనుకుంటే అంతసేపు ఉండండి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఫేస్ మీద ప్లెజెంట్ స్మైల్ మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ మంత్, అలాగే 7th, 8th, 9th మంత్లో ఈ మాత్రం ఆసనాలు వేసుకుంటే సరిపోతుంది. ఇంతకన్నా పెద్ద పెద్ద ఆసనాలు అనేటువంటివి అటెంప్ట్ చేయొద్దు. అండ్ దీంతో పాటు మీరు ప్రాణాయామం, మెడిటేషన్. ప్రాణాయామంలో కూడా ఏ ప్రాణాయామాలు చేయాలో చేయకూడదో తెలుసుకుని ఆ ప్రాణాయామాలు చేయాలి. కపాలభాతి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ. భస్త్రిక కూడా త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ చేయొద్దు. అలాగే బ్రెత్ని హోల్డ్ చేసేటువంటి ప్రాణాయామాలు ఏవి కూడా చేయొద్దు. సో ప్రెగ్నెన్సీలో ఏ ప్రాణాయామాలు చేయొచ్చు, ఏ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, చేయకూడదని మేము ఇంకొక వీడియోలో చూపిస్తాం. దాని అనుసారంగా ఆ ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయండి. సో ఈ రెగ్యులర్గా చేసుకునేటువంటి యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ వీటన్నిటి వల్ల ఒకటి ఈ SPSB, ఈ స్పైన్, పెల్విస్, స్టమక్, బ్యాక్, ఈ 4 పార్ట్స్కే మంచి ఎక్సర్సైజ్ రావడమే కాకుండా నాజియా, ఫెటీగ్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. అలాగే స్ట్రెస్, యాంగ్జైటీ ఏదైతే ఫస్ట్ 3 మంత్స్లో ఉంటాయో అవి కూడా మీరు మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు.